తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయంతో తమ ఉన్నత విద్యా అవకాశాలు, ముఖ్యంగా బీటెక్ లో లేటరల్ ఎంట్రీ అవకాశాలపై ప్రభావం పడుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా పలు కళాశాలల్లో నిరసనలైతే కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనకు పలు ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. జీవో 97పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావాలి. గత 4 రోజుల్లో పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జూన్ 16వ తేదీన 97 జీవో ఏదైతే తీసుకొచ్చిందో దానికి సంబంధించిన విషయాల్లో గందరగోళం నెలకొంది. ఆ పాలిటెక్నిక్ విద్య ఎవరైతే అభ్యసిస్తున్నారో ఆ విద్యార్థుల ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకు ఏదైతే సాంకేతిక విద్యలో ఉన్న పాలిటెక్నిక్ ఇక్కడ నుంచి దాన్ని అటాచ్ చేసి స్కిల్ ఇండియా అటాచ్ చేసి శక్తిలోనికి మార్చడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ శక్తి అనేది స్కిల్ ఇండియా ఏదైతే యూనివర్సిటీ ఉందో అది ప్రైవేట్ ప్రభుత్వ పార్ట్నర్షిప్ లో ఉంటుంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సిన పాలిటెక్నిక్ కళాశాలను నిర్వహణ చేయాలి, సాంకేతిక విద్యను నిర్వహణ చేసి దానికి సంబంధించి పరిశ్రమలకు అటాచ్ చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. ఎందుకంటే పాలిటెక్నిక్ 3 years అయిన తర్వాత లెటర్ ద్వారా డైరెక్ట్ గా బీటెక్ చేసుకునే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. అదే దీన్ని స్కిల్ ఇండియాలో దాన్ని మెర్జ్ చేయడం వల్ల తాము ఏదైతే బీటెక్ డైరెక్ట్ గా చేరేది ఏదైతుందో అది కోల్పోవడంతో పాటు కోల్పోయే అవకాశం ఉంది. దాంతో పాటుగా విద్యార్థులు ఏదైతే స్కిల్ ఇండియా చేర్చుకుని పాలిటెక్నిక్ సాంకేతిక విద్యను అభ్యసించిన వారిని కేవలం వాళ్ళు లేబర్ గా చూసే అవకాశం ఉంది. తమకు ఏదైతే సాంకేతిక విద్య నుంచి దాన్ని పరిశ్రమ శాఖకి మార్చడం అనే వారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే పాలిటెక్నిక్ విద్య ఏదైతే ఉంది సాంకేతిక విద్యలను కొనసాగాలి, అదే విధంగా విద్యార్థుల ప్రయోజనాలకు ఉండే విధంగానే ఉండాలనేది కూడా ఒకవైపు విద్యార్థులు ఆలోచిస్తున్నారు. మరోవైపు కూడా ఉపాధ్యాయులు పడుతున్నా వారు కూడా దీనివల్ల స్కిల్ ఇండియాలో పాలిటెక్నిక్ చేయడం వల్ల అటానమస్ ఏదైతే ఉందో ప్రభుత్వం అటానమస్ లో పనిచేస్తుంది. కాబట్టి ఉద్యోగ నియామకాలు కానీ అదే విధంగా పరీక్షల విధానంలో కానీ చాలా మార్పులు వస్తాయి. కాబట్టి తమ ఉద్యోగాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కూడా ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మరోవైపు ఇక్కడ చూసుకున్నట్టయితే వీరికి మద్దతుగా ఏదైతే 97 జీవోకు విద్యార్థులు చేపడుతున్న ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తమవుతున్న నేపథ్యంలో ఇటు ప్రజా సంఘాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, అదే ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు చెప్తున్నాయి. బీఆర్ఎస్ తో పాటు ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, అదే ఏబీపీ విద్యార్థులు కూడా, విద్యార్థి సంఘాల నాయకులు కూడా వారికి మద్దతు తెలుపుతున్నారు. వెంటనే ప్రభుత్వం 97 జీవోని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుంది, పాలిటెక్నిక్ నివరం అవుతుంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పరం చేయాలని ఆలోచిస్తుందో దీనికి వెంటనే రామకృష్ణ, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో మరి జీవో నెంబర్ 97ని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఏమనుందా? ఇప్పటికైతే మనం చూసుకున్నాము, అది విద్యాశాఖకు సంబంధించి ఏదైతే కార్మిక శాఖకు సంబంధించిన పరిధిలోనికి పాలిటెక్నిక్ కాలేజీ ఉంటుందో దీనికి సంబంధించి కార్మిక శాఖ మంత్రి వెంకటస్వామి నిన్ననే మాట్లాడాడు. దీనికి సంబంధించి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. యథాతథంగానే ఏదైతే లిటరేట్ ఏదైతే ఉందో పాలిటెక్నిక్ 3 ఏళ్ల తర్వాత లిటరేట్ బీటెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా విద్యా ఉద్యోగ నియామకాలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే విధంగా దానికి సంబంధించి స్కిల్ ఇండియాలో దీన్ని అటాచ్ చేయడం వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కూడా చాలా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా 200 కంపెనీలతో మేము అటాచ్మెంట్ చేసుకున్నాము. దానికి ఎంఓలు కూడా చేసుకున్నాం. కాబట్టి ఎవరికి ఎలాంటి విద్యార్థులు కానీ ఉపాధ్యాయుల కానీ ఎలాంటి నష్టం లేదు. ఏదైతే ఇప్పటి వరకు పాలిటెక్నిక్ కాలేజీ విధానం ఏదైతే కొనసాగుతుందో అదే విధంగా కొనసాగుతుంది. కాకపోతే ఏదైతే దీన్ని అటాచ్మెంట్ చేయడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అదే విధంగా స్కిల్ ఇండియాలో దాన్ని మెర్జ్ చేయడం వల్ల దానికి సంబంధించి ఏదైతే విద్యార్థుల ఉపాధి అవకాశాలు త్వరగా కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే టేక్ మహేంద్ర, టాటా కంపెనీ లాంటివి అనేక యూనివర్సిటీలతో తాము ఎంఓ చేసుకున్నాం. కాబట్టి దాదాపు 200 యూనివర్సిటీలతో ఎంఓ చేసుకున్న నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు కానీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదే విధంగా ఎవరైతే పాలిటెక్నిక్ 3 ఏళ్ళు పూర్తి చేసిన బీటెక్ చేసుకునే విధంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఒక ఏదైతే సంయుక్తంగా ఒక కమిటీ వేయాలనే ప్రతిపాదన తమ దగ్గర ఉంది. కాబట్టి సమన్వయం చేసేందుకు ఇటు పాలిటెక్నిక్
కాలేజ్ విద్యార్థులు స్కిల్ ఇండియా సపరేట్ గా ఉండే విధంగానే ఒకవేళ మెర్జ్ చేసినా దానికి సపరేట్ ప్రత్యేకంగా గుర్తింపు ఉండే విధంగానే దానికి ఒక కమిటీ చేస్తాం. ఆ కమిటీ ప్రకారం నడుస్తుంది కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందొద్దని కార్మిక శాఖ మంత్రి వెంకటస్వామి చెప్పిన నేపథ్యంలో ఈ జీవో పైన వెనక్కి తగ్గే ఆలోచన ప్రభుత్వానికి లేనట్టు తెలుస్తుంది. కాబట్టి అదే విద్యార్థుల ఆందోళన, ఉపాధ్యాయుల ఆవేదన, అదే విధంగా ఏదైతే ప్రజా సంఘాలు చూస్తుందో దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ. ఫామ్ ఫిల్అప్ చేయడానికి సీఎం సార్ ఇంతమంది ఉన్నాం. సీఎం సార్ మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజిట్ చేసినాక మేము కూర్చుంటాము. కూర్చున్నాక మాకు ఫామ్ ఫిల్అప్ చేయడానికి రాదా, మీకు ఫామ్ ఫిల్అప్ చేయడానికి రాదా, అప్పుడు మాట్లాడదాము. ఉన్న కాలేజీలను తీసేసి వొకేషనల్ చేస్తారా? ఇదేం న్యాయం? జీవో రద్దు చేయమని పాస్ చేస్తారా? ఒకసారి వచ్చి విజిట్ కారు. మీకు వికారాబాద్లో ఉంటారు కదా, రండి ఒకసారి విజిట్ చేసినాక పాలిటెక్నిక్ ఎట్లున్నది, అసలు ఏం జరుగుతున్నది మీకున్న గ్రూప్లో తెలియదు. కానీ మీరు సీఎం అయిపోయారు. అది ఎట్లా అయిపోయారో మీకే తెలుసు. మీరు అంతుంటే ఫామ్ తీసుకురండి, మేము ఏమకుండా కూర్చుంటాము, మీరు మామూలుగా కూర్చోండి, మేము ఫిల్అప్ చేసినామంటే అగరిస్తే మీరు రాజీనామాకి రెడీ కావాలి. రెడీ అయ్యారంటే ఎప్పుడునే మేము రెడీ. జీవోని ఎంత డబ్బులు అప్లై చేస్తే అంత లేదు. కాదంటే మా స్టూడెంట్స్కి ఉన్నది మేము ఎట్లా అట్లా చేస్తాము. తెలంగాణ ప్రభుత్వం 97 జీవో తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్య అనేదని శక్తి అనే పేరుతో ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కిందకి చేర్చి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసే విధంగా ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆనందిస్తుందో ఈ విధానానికి ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దాంతో కాబట్టి మొన్న కాలేజీ దగ్గర ధర్నాలు నిరసన చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉందో అది ఒక ప్రైవేట్ వ్యవస్థ. ఆ ప్రైవేట్ వ్యవస్థను ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలకు అనుసరించడం వల్ల ఈ పాలిటెక్నిక్ విద్య అనేది ఏదైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నాయో ఆ బిల్డింగ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు ప్రైవేట్ వ్యవస్థకు ప్రైవేట్ స్కిల్ ఇండియా యూనివర్సిటీ దాన్ని డెవలప్ చేస్తూ ల్యాబ్లు అదేవిధంగా ప్రాక్టికల్స్ వల్ల కల్పించు పాలిటెక్నిక్ కాలేజ్ను కంటిన్యూ చేసి వాళ్ళని